హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఒక చేంజ్ చేస్తే ఫోన్ మోడల్ నేమ్ కూడా చేంజ్ అవుతుందని ఈరోజు రెడ్మీ అయితే ప్రూవ్ చేసింది. సో ఈరోజు మన ఇండియాలో రెడ్మీ 9i అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది మనకు సేమ్ రెడ్మీ 9aనే, సేమ్ అదే ఫోన్, కాకపోతే మనకు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్స్ ప్రైస్ చేంజ్ అవుతుంది అంతే. సో ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఈ ప్రైస్లో అది వర్తా కాదా అనేది కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీళ్ళ రెడ్మీ 9 సిరీస్ లైనప్లో చూసుకుంటే మనకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 9a ఇప్పుడు 9a లాంచ్ అయింది, 9 ప్రైమ్, జస్ట్ 9, రెడ్మీ నోట్ 9, నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్, ఈ విధంగా ఇన్ని ఫోన్స్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు ఒక్క సిరీస్లో. ఇలా చూసుకుంటే రెడ్మీ 9i అయితే లాంచ్ చేశారు. ఇది సేమ్ రెడ్మీ 9aనే, కాకపోతే ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే మనకు చేంజ్ అయితే అయింది. సో ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.53 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. అండ్ హార్డ్వేర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్ ఉంది. ఇది మాకు స్నాప్డ్రాగన్ 439 కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి ఉంది, అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి అయితే ఉంది. ట్రిపుల్ స్టార్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ డ్యూయల్ వేరియంట్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకొక మెమరీ కార్డ్ వేసి 512GB వరకు అయితే మనం మెమరీని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు 13 MP సింగిల్ సెన్సర్ ఉంది, అండ్ ఫ్రంట్ చూసుకుంటే 5 MP సింగిల్ సెన్సర్ అయితే ఉంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 10W ఛార్జింగ్ సపోర్ట్ తోని. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు మనం ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 8299 ఉంది, అంటే 8300 రూపీస్. అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 9299 అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా 8300లో ఈ ఫోన్ని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే, ప్రజెంట్ మార్కెట్లో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో మనకి 8300 పరంగా అంటే ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. కాకపోతే మిగతా అన్ని స్పెక్స్ చూసుకుంటే మాత్రం నాకు అంత ఎక్సలెంట్ అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే ముందు షామీ చూసుకుంటే మంచి ప్రైసింగ్లో మంచి పవర్ఫుల్ స్పెక్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు, అందుకే మనం షామీ ఫోన్స్ అయితే కొనేవాళ్ళం, మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పేసి. కాకపోతే నాకు అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అనిపించట్లేదు. ఎందుకంటే 8300లో మనకు మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్ ఉంది. ఇది మనకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, స్నాప్డ్రాగన్ 400 సిరీస్కి అయితే ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనం ముందు చూసుకుంటే ఇదే బడ్జెట్లో 8000 to 9000 మధ్యలో మనకు స్నాప్డ్రాగన్ 600 సిరీస్ ప్రాసెసర్స్ అయితే వచ్చేవి. బట్ ఇప్పుడు మనకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అయితే తగ్గించారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు దీంట్లో. సో ఈ బడ్జెట్లో మనకు ముందు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్స్ కూడా వచ్చేవి షామీ నుండే, ఇప్పుడు మనకు దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. అండ్ మైక్రో USB పోర్ట్తో వస్తుంది. ఇంత బడ్జెట్ పెడుతున్నాము, అండ్ ఇది 2020, అండ్ ఇంకా మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంది, ఫ్రంట్ 5 MP. సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసి తీసుకొస్తే బెటర్ ఉండదని నా ఒపీనియన్. సో 8300 వరకు మీరు వస్తే, సో ఇంకొంచెం ఒక 1500 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని రెడ్మీ 9 ప్రైమ్ అయితే తీసుకోండి. సో 10,000లో అది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో అలా కాదు, 8300లో అంత హెవీ యూజర్ కాదు అంటే మాత్రము మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ కావాలి, బ్యాటరీ కొంచెం ఎక్కువ కావాలి, మైక్రో USB పోర్ట్ ఉన్నా ఓకే, అండ్ ఫ్రంట్ 5 MP, బ్యాక్ సింగిల్ కెమెరా ఉన్న ఓకే అంటే మాత్రం కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదనిపించింది నాకు. సో మీ ఒపీనియన్స్ అంటే ఈ ఫోన్ సంబంధించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ, సైనింగ్ అవుట్. జై హింద్.